ఏపీలో విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. మామూలుగా ఏ విద్యాశాఖ అయినా కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ అవకాశానికి మాత్రము అవకాశం అనేది ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ కొత్త నిర్ణయాలనేటివి తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ అవకాశాన్ని అయితే ఇచ్చింది. సో, ఈ సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తున్నామని చెప్పి విద్యాశాఖ అధికారులైతే చెప్తున్నారనమాట. సో, దీనికి సంబంధించిన వివరాలైతే వచ్చాయి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు ఈ ఇంప్రూవ్‌మెంట్‌కి అవకాశం అనేది తీసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, మీరందరూ కూడా వీడియోని లైక్ చేసినట్లయితే ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. మీరు తప్పకుండా లైక్ చేయండి. ఒక 2 డేస్ బ్యాకే నేను వీడియో అయితే చేశాననమాట. సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇంప్రూవ్‌మెంట్ అవకాశాన్ని అయితే ఇస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే సో, దీని మీద ఈ విద్యాశాఖ కార్యదర్శి అయితే సో, నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. సర్క్యులర్ అనేది రావడం జరిగింది. సో, అందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను తెలుగులో అయితే వివరంగా అయితే చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశాన్ని అయితే కల్పించింది. ప్రస్తుతము ప్రథమ సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, ఇకపై సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా తమ మార్కుల్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఈ ఏడాది నుంచి కల్పించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ భాష అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. ఈరోజే మనకు అఫీషియల్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. అలానే ఇక్కడ మరొక సమాచారం ఏంటంటే, ఇతర రాష్ట్ర బోర్డుల్లో అమల్లో ఉన్నటువంటి ఇంప్రూవ్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరము చర్చించి విద్యార్థుల యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఇంప్రూవ్‌మెంట్ కదా! సో, ఇక్కడ వాళ్ళు పాస్ అయినా, ఫెయిల్ అయినా గానీ ఈ విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్‌కి సంబంధించి సప్లిమెంటరీ రాసుకుంటారు. అలానే పాస్ అయినటువంటి సబ్జెక్ట్‌లో ఏమైనా మార్కులు గనక తక్కువగా వచ్చినట్లు మీరు భావించినట్లయితే దానికి ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. ఇలా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ యొక్క ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందో అలానే మేము తీసుకుంటాము పరిగణలోకి అని చెప్పి చెప్తున్నారు. అలానే ఉత్తమ మార్కుల విధానంతోనే మేము ఒకే ప్రయత్నంలో అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మీకు రాసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి సబ్జెక్ట్ రాస్తారో, అందులో మీరు ఇంప్రూవ్‌మెంట్ తర్వాత మీరు రాసిన పరీక్షల తర్వాత ఫలితాల్లో మీకు ఎక్కువ మార్కులొస్తే, ఆ మార్కులే పరిగణలోకి తీసుకుంటాము. ఒకవేళ మీరు అంతకుముందు పాస్ అయ్యి ఉంటారు గదా! ఆ మార్కులు ఏవైతే తక్కువగా గాకుండా ఎక్కువగా గనుక ఉండినట్లయితే ఆ మార్కుల్ని తీసుకుంటామని జెప్తున్నారు. మొత్తానికి ఇంప్రూవ్‌మెంట్ ముందు, తర్వాత మీకొచ్చే మార్కులు ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటినే మేము పరిగణలోకి తీసుకుంటామని జెప్పి ఇక్కడ ఇంటర్మీడియేట్ బోర్డ్ అధికారులైతే చెప్తున్నారు. ఇకపోతే మనకు ముఖ్యంగా ఈ మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకైతే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలనేటివి జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ముందుగా మనకు ఈ నెల 20, 27వ తేదీ మధ్యలో అయితే ఈ ఇంప్రూవ్‌మెంట్ అదేవిధంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించి అయితే ఫీజు డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ఫీజు డీటెయిల్స్ అనేటివి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఫీజెస్ అనేటివి మీరు పే చేసుకొని మీరు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, సెకండ్ ఇయర్ వాళ్ళైనా. అదేవిధంగా మీరు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీన బోర్డ్ అయితే అప్లికేషన్స్ అనేటివి స్వీకరిస్తుంది. మీరు అప్లై అయితే చేసుకోండి. అలానే ముఖ్యంగా ఇక్కడ మనకు మరొక సమాచారాన్ని అయితే అందించారు చూడండి. ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఓకేనా? ఆ పేపర్‌లో రాసేందుకు ఎలాంటి పరిమితి అయితే లేదు అని చెప్పారు. అంటే మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారనుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు ఫీజెస్ అనేటివి పే చేసుకుంటూ మీరు పరీక్షలు అనేటివి రాసి మీరు పాస్ అయ్యేంత వరకు ఓకేనా? సో, మీరు సప్లిమెంటరీ రాసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. కాకపోతే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి ఓకేనా? ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి మీరు రూ. 160 అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంప్రూవ్‌మెంట్ అనేది కేవలము పాస్ అయిన సబ్జెక్ట్‌కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్‌కి కాదు. ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్‌కి మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి రాసుకోవాలి. ఓకేనా? సో, స్పష్టంగా అయితే చెప్పానండి. మీరు ఒకటికి 2 సార్లు వినండి. క్లారిటీగా అయితే వీడియో అయితే ఉంటుందనమాట.
ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో సో వీటికి సంబంధించి ఫీజు చెల్లింపుకు సంబంధించి అయితే అవకాశం అనేది ఇస్తారు. సో ఫీజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో నేను తప్పకుండా తెలియజేస్తాను. ఈ నెల 27వ తేదీన ఓపెన్ అవుతాయి. మనకు ఎల్లుండి నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి చేసుకోమని చెప్పి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సో మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. మీ యొక్క హాల్ టికెట్ జెరాక్స్ అనేది సో తీసుకొని వెళ్ళండి. మీ హాల్ టికెట్ జెరాక్స్ అనేది తీసుకొని వెళ్తారు కదా, సో అక్కడ మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ లేదా ఎవరైతే ఉంటారో సో మెయింటెనెన్స్ వాళ్ళైతే అప్లికేషన్ అనేది వేస్తారనమాట. తర్వాత మీకు వచ్చేసి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి టైం టేబుల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయింది కాబట్టి ఆ తేదీల్లో మీకు ఎగ్జామ్స్ అనేటివి అవుతాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంప్రూవ్మెంట్ అనేది సో మీరు చేసుకోవచ్చు అనమాట. అవకాశం అనేది ఈ సంవత్సరమే రావడం జరిగింది. సో ఈ యొక్క గవర్నమెంట్ అయితే ఒక కొత్త విధానం అయితే తీసుకొచ్చిందనమాట విద్యాశాఖలో. సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీరు ఈ వీడియోనికి లైక్ చేసినట్లయితే అందరికీ కూడా ఈ సమాచారం రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.